పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు విజయరమణారావుకు ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించి సత్కరించారు. కందునూరిపల్లి గ్రామంలో 5 లక్షలతోని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 50 రోడ్డు అడిగారు, తప్పకుండా దాన్ని వచ్చే ఎండాకాలంలో ఆ రోడ్డు నిర్మాణం కూడా చేయించాం. దాంతోపాటు మరి ఇక్కడ నుంచి హనుమాన్లపల్లి పోయేటువంటి రోడ్ కమ్ బ్రిడ్జ్ ఆ రోజు ఆనంగా మనం టెనెల్కు లింక్ కలిపేటప్పుడు మట్టి తీసేటప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ లింకు తీసేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచో చిన్న వివాదంతో అక్కడ కలవట్ నిర్మాణ కాడ కొంచెం ఇటు అటు అనే చిన్న మనస్పర్ధాలతో ఆగడం జరిగింది. దాన్ని కూడా ఈ షెడ్యూల్ వెళ్ళాక మరి ఇక్కడ మీ అందరం కూడా కూర్చొని మాట్లాడి దాని కూడా సమస్యను పరిష్కరించి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి, హరిపురం, కొలనూరు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే విజయరమణారావుకు ఘన స్వాగతం పలికి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. అంతకుముందు గోపరపల్లి, హరిపురం గ్రామాల్లో ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే విజయరమణారావు.
గోపరపల్లె, హరిపురం, కొల్లూరు గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గోపరపల్లె గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవం, యాదవ సంఘ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన, పోచమ్మ దేవాలయం దగ్గర ఎంపీటీసీఆర్ నిధులతోని వాటర్ సప్లై, అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హరిపురం గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవం, మిగతా కార్యక్రమాలు కూడా కొన్ని అక్కడ వాగ్దానం చేయడం జరిగింది. వాటితో పాటు ఇవాళ కొల్లూరు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో 10 లక్షల రోడ్డును ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇంకా ఏవైతే అంతర్గత సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అంతర్గత సీసీ రోడ్లు దాదాపు 1200 మీటర్లు ఇంకా మిగిలిన్నాయని చెప్పి సోదరుడు ఎస్సీ కాలనీ వరకు, ఓన్లీ ఎస్సీ కాలనీ వరకు 1200 అంటే దాదాపు నేను అనుకుంటా కిలోమీటర్ పావు, అంటే దాదాపు 60 నుంచి 70 లక్షలు ఓన్లీ సీసీ రోడ్లకే. ఇంకా డ్రైనేజీలు అవి అన్నీ అయితే దాదాపు 2 కోట్లు వేస్తుంది. డ్రైనేజీలు ఎక్కే పరిస్థితి లేదు, కొత్తగా వాళ్ళు కట్టుకోవాలి. అది ఏదైనా కూడా రాబోయే ఒక 2 సంవత్సరాల ఈ ఎస్టీ కాలనీకి సంబంధించి తప్పకుండా కొల్లూరు గ్రామంలో సాధ్యమైనంత మేరకు అటు సమ్మక్క, మన సమ్మక్కను కూడా చూసినాం మనం. సమ్మక్కకు పోయేటి 2 దారులు ఉన్నాయి. ఒకటి హరిపురం కాక ఈ కొల్లూరు గ్రామంకి వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక రోడ్డు, ఇక్కడ మొదలయ్యే రోడ్డు నుండి ఒక రోడ్డు ఉంది. ఆ 2 రోడ్లలో ఏదైనా ఒక రోడ్డు మొదలు మళ్ళీ సమ్మక్క లోపల సీసీ రోడ్ చేద్దామని చెప్పినాం. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి సత్కరించారు. శ్రీ భమరాంస మల్లికార్జున మహాస్వామినే నమః. శివచారిక స్నానం సమర్పయామి. పాదాః రుదాగతే పదక్షరం దశంధః మాపేహి తస్మ. ఓకే సార్. మహాశివరాత్రి రోజు అందరు కూడా శివ భక్తులు ప్రజలందరూ కూడా శివాన్ని మొక్కి ఏం సాధించుకోవాలనుకున్నా కానీ ఈరోజు మొక్కి వారు దీవెనార్తులు తీసుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ ఓదెల మండలంలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పోయేవారు. మా నాన్నగారు గురించి ఈరోజు చాలామంది గుర్తించుకున్నారు. ఈ టెంపుల్ ముందు ఏదైతే సీసీ రోడ్డు వేశారో అప్పుడు ఎంపీ ల్యాండ్స్లో మా నాన్నగారి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే కాకా కుటుంబానికి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలతో చాలా సంబంధాలు. ఎక్కడ పోయినా కానీ అందరూ కాకా వెంకటస్వామి గారి గురించి గుర్తు చేసుకుంటారు. వారు ఎంపీగా ఉన్నప్పుడు, వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దపల్లి ప్రజలతో ఎప్పుడు కూడా
అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తి వారితో మాట్లాడి వారి సమస్యలు ఏమున్నాయో వారి సమస్యలన్నీ కూడా పూర్తిగా చేసుకుంటారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా సినీ నటి కరాటే కళ్యాణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జాగరణ చేసి భక్తులకు కరాటే కళ్యాణి హరికథ కాలక్షేపం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో హరికథ కాలక్షేపం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆదిదేవుని కృప ప్రజలందరినీ చల్లగా చూడాలని స్వామివారిని వేడుకున్నారు కరాటే కళ్యాణి. సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం శుద్ధ ఆచమనం సమర్పయామి. వసనామి హర్షావిదేన సుదుగా పూజమా రాజాధిరాజరాజాయ రామచంద్రాయ పరస్య మహేశ్వరః ఈరోజు భక్తులకు సౌకర్యార్థం ఆలయ కమిటీ నా పూర్వజన్మ పుణ్యఫలం ఈరోజు ఓదెల అనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మా అన్న చైర్మన్గా రెండోసారి కూడా ఎంపిక అవడం, అలాగే ఈవో గారు తదితర కమిటీ డైరెక్టర్స్ పెద్దలు అందరూ కలిసి నన్ను ఆహ్వానించడం, ఇది ప్రత్యేకమైన క్షేత్రమనే నేను పరిగణిస్తాను. ఎందుకంటే హరిహర క్షేత్రం. హరిహరులకు అంటే శివకేశవులకు భేదం లేదని చెప్తాం మేము హరికథల్లో, ప్రవచనాల్లో అన్నిట్లో వింటూ ఉంటాం. ఇక్కడ ప్రత్యక్షంగా చూసాను నేను. ఒక పక్క శివయ్య, ఒక పక్క రామయ్య, ఇద్దరు కలిసి ప్రక్కన మల్లన్న స్వామి, ఇక్కడ వీరభద్రుడు. చాలా అద్భుతంగా ఉంది క్షేత్రం. ఇక్కడ పట్నాలు చాలా ప్రత్యేకం అని చెప్పారు. ఆ పట్నాలు వేసేటప్పుడు రామ 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 అంటూ వేయడం ఇంకా ప్రత్యేకత. ఎందుకంటే శివుని మనసులో ఎప్పుడు రాముడే ఉంటాడు, రాముని మనసులో ఎప్పుడు శివుడే ఉంటాడు. కాబట్టి శివకేశవులకు భేదం లేదనే అభేదం వాళ్ళిద్దరికీ అని చెప్పడానికే ఈ క్షేత్రం అన్నట్టుగా నేను చెప్పబోయే కథ కూడా శివకేశవులకి భేదం లేదు అనే కథే. నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించిన ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని భవిష్యత్ కళలను నెరవేర్చుకోవాలన్నారు క్రీసెంట్ పాఠశాల అధినేత సయ్యద్ వజతుల్లా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని క్రీసెంట్ పాఠశాలలో ప్రిన్సిపల్ నజీర్ ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రీసెంట్ పాఠశాల అధినేత సయ్యద్ వజతుల్లా హాజరై సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన అనేక ప్రయోగాలను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చేసిన ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజ్ఞానంతో పాటు చదువుపై దృష్టి సారించి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నారు. మూఢనమ్మకాలను విడనాడి సైన్స్పై దృష్టి సారించాలన్నారు సయ్యద్ వజతుల్లా.
జీవితం ఇంత సుఖవంతమవటానికి, అద్భుతంగా ఉండటానికి, కొత్త కొత్త ఆవిష్కరణలు ఈరోజు చోటు చేసుకోవటానికి మూలం ఏంటంటే ప్రతి విషయాన్ని కనుగొనటానికి ప్రయత్నించడం, దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించడం, ప్రతి విషయం కూడా క్వశ్చన్ చేయడం, ఇలా ఎందుకు అవుతుంది, అలాగే ప్రతి విషయాన్ని కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలానే ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో అప్పుడే మనకు నాలెడ్జ్ వస్తుంది, విషయాలు తెలుస్తాయి. Where number of children put all their efforts from nearly 15 to 20 days, and you all have learned that back of the invention how much struggle and hard work is there. When you have taken up a project, you have seen that it is going to complete or not, it's going to succeed or not. You took a decision that at any cost